ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిది ఒక కథ చిన్నగది చెప్పుకుందాం. అదేంటంటే శతాక్షి అవతారం కథ. శతాక్షి అంటే శత అంటే 100, అక్షి అంటే కన్ను. శతాక్షి అంటే 100 కళ్ళు అనే 100 కళ్ళు ఉన్న అమ్మవారి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. శతాక్షి అమ్మవారి అవతారమును గురించి వ్యాసుల వారు జనమేజయ మహారాజునకు తెలియజేశారు. పెద్దలు ఆ కథలను క్లుప్తంగా మనకు కూడా తెలియజేశారు. హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే దానవుడు ఉండేవాడట. అతని కొడుకు దుర్గముడు, మహాపరాక్రముడు, కానీ దుష్టచిత్తుడు, దేవ విరోధి. దేవతల్ని శాశ్వతంగా నిర్మూలించటం ఎలా అని ఆలోచించేవాడు ఎప్పుడూ కూడా. చివరికి అతనికో ఆలోచన తట్టింది. దేవతలకు బలాన్ని ఇచ్చేవి వేదాలు. వాటిని వాళ్ళ దగ్గర లేకుండా చేస్తే వాళ్ళ రోగం కుదురుతుంది కదా అని ఆలోచించాడట. ఆలోచన తట్టిందే తడవుగా హిమాలయానికి వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడట. విరించి సంతోషించి అతనికి ప్రత్యక్షమై వరమిస్తానన్నాడు. పద్మాసన, బ్రాహ్మణుల వద్ద, దేవతల వద్ద ఉన్న వేదాలు, మంత్రాలు నా ఆధీనం కావాలి. దేవతలు నా చేతిలో ఓడిపోవాలి అని అంజలి ఘటించాడు దుర్గముడు. అలాగే అన్నాడు పితామహుడు. బ్రహ్మదేవుడి వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలు మరిచిపోయారు. సంధ్యావందనం, హోమం, జప, తపాలు, యజ్ఞాలు మొదలైన నిత్య నైమిత్తిక కర్మలన్నీ మానేశారు. యజ్ఞాల వల్ల లభించే ఆహారం లేక దేవతలు శక్తిహీనులయ్యారు. వేదాలు తన వశం కావటంతో దుర్గముడు మహాబలవంతుడయ్యాడు. అనతి కాలంలోనే దూర్వార పరక్రమంతో అమరావతి మీద దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చేసేది లేక దేవతలు కొండ గుహల్లోనూ అడవుల్లోనూ కాలం గడుపుతున్నారు. ఇదిలా ఉండగా యజ్ఞ యాగాది క్రతువులు లేనందువల్ల దేశంలో అనావృష్టి విలయతాండవం చేస్తుంది. చెరువులు, నూతులు, నదులు ఎండిపోయాయి. పాడి పంటలు లేక, అన్నోదకాలు లేక ప్రజలు మలమలా మాడిపోయారు. ప్రపంచంలో దిక్కుతోచని పరిస్థితి 100 సంవత్సరాలు గతించాయి. ఈ విపత్కర పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎవరికి ఏమీ అంతుపట్టలేదు. చివరికి కొంతమంది విప్రులు హిమాలయానికి వెళ్ళి అనన్యమైన భక్తితో జగజ్జనని ప్రార్థించారు. అంబా శాంభవి, మాకు నువ్వే శరణ్యం. సకల భువనాలకు నువ్వే ఆధారం. నువ్వు లేని జగత్తు జడ పదార్థం. మాత, ప్రపంచానికి ఉపద్రవం వాటిల్లింది. ప్రజలకు తిండి తిప్పలు లేవు, తాగటానికి నీళ్లు లేవు. మా నిత్య కృత్యాలన్నీ నిలిచిపోయాయి. ఇంకా జీవనం సాగించటం మా వల్ల కాదు. పామరులమైన మా మీద కరుణామృతాన్ని కురిపించు. మా దోషాలన్నింటినీ పరిహరించి ఈ ఘోర విపత్తు నుంచి మమ్మల్ని ఉద్ధరించు తల్లి అని వేడుకున్నారట. అమ్మ హృదయం కరుణతో కరిగిపోయింది. శ్యామల వర్ణంతో శత అనగా అనంత నేత్రాలతో, కోటి సూర్య ప్రభలతో, శాఖపాక ఫలయుక్తమైన హస్తాలతో దేవి ప్రసన్నురాలైంది. అమ్మ కన్నులు శ్రావణ మేఘాలై 9 రాత్రులు నిర్విరామంగా వర్షించాయి. నదీ నదాలు నిండిపోయాయి. వాపి కుపాదులు జల సమృద్ధాలైనాయి. తరువులు పుష్పఫల భరితాలైనాయి. ఔషధులు తేజోవంతములైనాయి. ప్రకృతి నిండు గర్భిణిలాగా శోభించింది. ప్రజల మనసులలో మల్లెలు గుబాలించాయి. ఉల్లాసం వెల్లవిరిసింది. దేవతలు అంతా ఆనందించారు. కొండ గుహల్లో నుంచి, కారడవుల్లో నుంచి వచ్చి విప్రులతోనూ మునులతోనూ కలిసి దేవిని స్తుతించారు. తల్లి, నీ దయ వల్ల ప్రపంచం యావత్తు సుభిక్షమైంది. అనంతాలైన కన్నులతో మమ్మల్ని చల్లగా చూశావు కాబట్టి శతాక్షి అనే పేరు నీకు సార్థకం అవుతుంది తల్లి అని చెప్పారట. ఈశ్వరి, మేమందరం ఆకలితో బాధపడుతున్నాం. ఇంకా నిన్ను ప్రార్థించే ఓపిక మాకు లేదు. ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాం. వేదాల్ని మళ్ళీ మా ఆధీనం చెయ్యి తల్లి అని. దేవి
తాను తెచ్చిన శాఖ పాకల్ని ఇచ్చి వాళ్ళ ఆకలి మంటల్ని చల్లార్చింది. అందుకనే ఆమె శాకంభరి అయ్యింది. చారుల ద్వారా ఈ విషయాన్ని విన్నాడు దుర్గముడు. ఆగ్రహావేశంతో హుటాహుటిగా బయలుదేరి హిమాలయంలో దేవీ సమక్షంలో ఉన్న దేవముని గణాల మీద బాణాలు గుప్పించాడు. పరమేశ్వరి అతని బాణాలు వాళ్ళ మీద పడకుండా తేజోమయమైన చక్రాన్ని గొడుగులాగా అడ్డుపెట్టి తాను మాత్రం ముందుకొచ్చి దుర్గముణ్ణి అతని సైన్యాన్ని శరపరంపరలతో ముంచెత్తింది. దేవీ దైత్యుల మధ్య చెలరేగిన అప్పటి సంకుల సమరంలో దేవి తన శరీరం నుంచి కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతంగి, త్రిపురసుందరి, కామాక్షి, తులజ, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక అనే తీవ్ర శక్తుల్ని సాయుధ హస్తాలతో పుట్టించింది. ఆ శక్తులు ఒక్కపెట్టున విజృంభించి గంభీరంగా గర్జిస్తూ కరాల నృత్యాలు చేస్తూ అడ్డం వచ్చిన అసుర సైన్యాన్ని అణిచివేస్తూ కథనరంగాన 10 రోజుల పాటు విశృంఖలంగా విహారం చేశారు. రాక్షస సైన్యమంతా నశించింది. చివరికి దుర్గముడొక్కడే మిగిలిపోయాడు. 11వ రోజున బాహుబల గర్వం పొంగులువారగా దుర్గముడు దేవీ శక్తుల్ని శక్తిహీనం చేసి జగదంబకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాటం సాగించాడు. అంబ అలిగి సౌరధిని రథాన్ని రూపుమాపి అగ్ని సమానములైన అమ్ములతో అతని పక్షాన్ని చీల్చింది. వటవృక్షంలాగా వాడు భూమి మీద వాలిపోయాడు. వాడి శరీరం నుంచి ఒక తేజం వెలువడి దేవిలో లీనమైపోయింది. ఆమె వేదాల్ని విప్రుల వశం చేసింది. అమరులు ఆనందించారు. శతాక్షరి వినయావనత వదనాలతో వినుతించారు. ఆ తల్లి కదా తమ బాధలు చూసి తమ కోసం ఇంత సహాయం చేసిందని అందరూ అమ్మను ఎంతగానో కీర్తించారు. దుర్గముని సంహరించినందువల్ల అంబకు దుర్గా అనే పేరొచ్చింది. జై దుర్గా భవాని. జై శ్రీమాత్రే నమః.